అవర్ నెక్స్ట్ వీడియో ఆన్ ప్రపోజిషన్ ఇస్ ప్రపోజిషన్స్ ఆఫ్ మూమెంట్. అంటే మనం ఎటైనా వెళ్తున్నప్పుడు కానీ దేని మీదైనా ట్రావెల్ చేస్తున్నప్పుడు కానీ రకరకాల ప్రపోజిషన్స్ వాడతాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను కారులో వస్తాను, నేను ట్రైన్ మీద వస్తున్నాను, నేను బైక్ మీద వెళ్తున్నాను, నేను రోడ్డుపై వస్తాను, రోడ్డు మీదుగా వస్తాను, నేను ఇంట్లోకి వెళ్తున్నాను, నేను దాని చుట్టూ తిరిగి వెళ్తాను. సో ఇప్పుడు మనం వాడినవన్నీ కూడా ప్రపోజిషన్స్ ఆఫ్ మూమెంట్స్. సో లెట్స్ సీ దేనికి ఏమందామని. సో దీనికి కూడా ఒక చిన్న రూల్ ఉంటుంది. అదేంటంటే ఇలా గుర్తుపెట్టుకోండి. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఇది రోడ్ కదా, ఇది గాలి, ఇది రోడ్. మనము మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ చెప్పాలన్నప్పుడల్లా మనం బై వాడతాం. ఐ విల్ ట్రావెల్ బై రోడ్, ఐ విల్ ట్రావెల్ బై ఎయిర్, ఐ విల్ ట్రావెల్ బై బస్, ఐ విల్ ట్రావెల్ బై సీ. సో నేను ఎలా వెళ్తాను, ఐ విల్ ట్రావెల్ బై సైకిల్. అంటే ఇప్పుడు వెళ్తున్నానని కాదు, నువ్వు మామూలుగా ఎలా వెళ్తావు అంటే మనం ఆన్సర్ చేసినప్పుడు వీ క్యాన్ పుట్ లైక్ ఐ విల్ ట్రావెల్ బై మై బైక్, ఇలా పెట్టచ్చు. దేని మీదుగా వెళ్తావు అని చెప్పినప్పుడు ఇది అవుతుంది, మీదుగా. కానీ నువ్వు ఒక స్పెసిఫిక్ వెహికల్ గురించి మాట్లాడినప్పుడు ఒకవేళ ఆ వెహికల్ కనుక చిన్నది అయి ఉంటే, చిన్నది బట్ మీరు లోపల కూర్చోవాలి, ఆర్ పెద్దది అండ్ మీరు లోపల నిలబడొచ్చు, కూర్చోవచ్చు, ఎలా అయినా, వీటికి డిఫరెన్స్ ఉంటుంది. అండ్ ఒక సైకిల్ ఫర్ ఎగ్జాంపుల్, సైకిల్ మీద ఎలాగూ పైనే కూర్చోవాలి కాబట్టి తెలుగులో అయినా మనం సైకిల్ మీద వెళ్తాను, బైక్ మీద వెళ్తాను అంటాం కాబట్టి ఆన్ పెట్టచ్చు. సో స్మాలర్ వెహికల్స్ వేర్ యూ క్యాన్ ఓన్లీ లైక్ ఆన్ దాని మీదే కూర్చుంటాం కాబట్టి బైక్, స్కూటర్, సైకిల్ లాంటి వాటికి ఆన్ పెట్టచ్చు. మళ్ళీ ఆన్ ఎక్కడ పెడతామంటే వెరీ లార్జ్ వెహికల్స్, అంటే ఐఎమ్ ట్రావెలింగ్ ఆన్ ద షిప్, ఐఎమ్ గోయింగ్ ఆన్ ద ప్లేన్, ఐఎమ్ ఆన్ ద ట్రైన్. యూజువలీ ఇన్ ద ట్రైన్ అంటాం చాలామంది, కానీ ఆన్ ద ట్రైన్ అనేది కరెక్ట్. ఎందుకంటే ట్రైన్లో మీరు నడవగలుగుతారు, అంత స్పేస్ ఉంది. సో మీరు నడవగలిగిన స్పేస్లో ఉన్న వెహికల్స్ అన్నిటికీ మీరు ఆన్ పెడతారు. అంటే పెద్ద షిప్లో వెళ్తున్నారు, పెద్ద బస్లో వెళ్తున్నారు, చాలా పెద్ద కంటైనర్లో వెళ్తున్నారు, దెన్ యూ కెన్ సే ఆన్. ట్రైన్లో వెళ్తున్నారు, అలాంటివన్నీ ఆన్ చెప్పచ్చు. ఇన్ అని ఎక్కడ చెప్తామంటే స్మాలర్ వెహికల్స్ వేర్ యూ కెన్ సిట్ అండ్ గో బట్ యూ కాంట్ రియలీ స్టాండప్. అంటే లారీ లోపల మనం నిలబడలేము, అంటే ఎక్కడైతే డ్రైవర్ కూర్చుంటాడో అక్కడ మనం నిలబడలేము, కార్ లోపల మనం నిలబడలేము, వ్యాన్ లోపల మనం నిలబడలేము. సో అక్కడ స్మాలర్ వెహికల్స్ వాడినప్పుడు ఇన్ పెడతాం. సో ఐఎమ్ ఇన్ ద కార్, ఐఎమ్ ఇన్ ద వ్యాన్, ఐఎమ్ ఇన్ ద లారీ, ఐఎమ్ ఇన్ ద ట్రాక్టర్, అలా చెప్పచ్చు. సో దీస్ ఆర్ బై, ఆన్, ఇన్. బై అనేది మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్, మీదుగా, ఇది మీద, ఇది కార్లో ఉన్నాను, వ్యాన్లో వెళ్తున్నాను, లారీలో వెళ్తున్నాను, అలా చెప్పినప్పుడు. సో ఇవి కాకుండా కొన్ని అదర్ మూమెంట్ ప్రపోజిషన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇక్కడ రోడ్ మీద ఉన్నాను, నేను ఇక్కడ నుంచి ఇటు క్రాస్ చేయాలి, దాన్ని మనం అక్రాస్ అంటాం. హీ వాజ్ మూవింగ్ అక్రాస్ ద రోడ్, ద స్కూటర్ వాజ్ ట్రావెలింగ్ అక్రాస్ ద రోడ్. ఇక్కడ నుంచి ద బాల్ వాజ్ కిక్డ్ అక్రాస్ ద రోడ్, అంటే ఇటు నుంచి కిక్ చేస్తే అటు వెళ్ళింది అని చెప్పడానికి. దాన్ని అక్రాస్ అనేది మనం అడ్డంగా వెళ్ళినప్పుడు వాడతాం. అదే ఇక్కడ ఒక పెద్ద బిల్డింగ్ ఉందనుకోండి, చాలా పెద్ద బిల్డింగ్ ఉంది, దీని లోపలికి మనం వెళ్ళాలంటే వీఆర్ గోయింగ్ ఇన్ టు ద బిల్డింగ్. అంటే లోపలికి వెళ్ళి ఎగ్జిట్ లేదు ఇక్కడ వెంటనే కాబట్టి ఇన్ టు అని వాడతాం. We are going into the mall, we are going into the bungalow, we are going into the apartment. అదే బయటికి వస్తే we came out of the building, we came out of the apartment, we came out of something. కానీ ఒకటి త్రూ అండ్ త్రూ ఉందనుకోండి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ టనల్ లాగా ఉంది, అంటే ఇక్కడ నువ్వు స్టార్ట్ అయితే బయటకు వచ్చేస్తారు, దెన్ యూ సే త్రూ. వీఆర్ పాసింగ్ through the tunnel, we are passing through the mountain gap, we are passing through your house, అంటే మీ హౌస్ మీదుగా దాటేసి వెళ్ళిపోతున్నాం, then we can use through. Then there is one more where you say we are going around,
అంటే దీని చుట్టూతా వీఆర్ గోయింగ్. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిల్డింగ్ ఉంది, మనం ఇక్కడ నుంచి ఇలా నడిచి ఇక్కడికి వచ్చి వీఆర్ గోయింగ్ అరౌండ్ ద ప్లేస్, అంటే దాని చుట్టూ తిరిగాము అని చెప్పడానికి అరౌండ్ అని వాడచ్చు. ద షిప్ గోస్ అరౌండ్ ద లైట్ హౌస్, ఆ లైట్ హౌస్ చుట్టూ తిరిగి మళ్ళీ ఇక్కడికి వస్తుంది. సో ఇదేమో లోనికి, ఇదేమో బయటికి, ఇదేమో అడ్డంగా, ఇదేమో నుండి, దాని నుండి ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి వెళ్ళినప్పుడు త్రూ. ద షిప్స్ పాస్ త్రూ ద మధ్యలో గ్యాప్స్, ప్యాసేజ్ అని ఉంటుంది కదా, ఇప్పుడు మనకి సీలో మధ్యలో వేసి ఉంటాయి కదా అక్కడ. ఇవి మూమెంట్కి వచ్చిన ప్రపోజిషన్స్. ఇంకా కొన్ని కూడా ఉంటాయి. టువర్డ్స్, హీ వాజ్ మూవింగ్ టువర్డ్స్ ద సీ. టువర్డ్స్ అంటే సీకి దగ్గరగా, సీకి దగ్గరికి వెళ్తున్నాడు అంటే టువర్డ్స్ అంటాం. అండ్ దూరంగా వెళ్తున్నాడు అంటే అవే ఫ్రమ్. ఈజ్ మూవింగ్ అవే ఫ్రమ్ ద బస్ స్టాప్ అంటే దూరంగా. టువర్డ్స్, గోయింగ్ టువర్డ్స్ అంటే దగ్గరికి, గోయింగ్ అవే అంటే దూరంగా. సో ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్ మనకి బై, ఆన్, ఇన్. సమ్టైమ్స్ ఈ వర్డ్స్ని కూడా మనం వాడడం జరుగుతుంది మూమెంట్కి.